మైలవరం ఎమ్మెల్యే పావలా వాటాలేందే ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. జగనన్న కాలనీలకు బిల్లులు చెల్లించేందుకు జోగి రమేష్ 5% కమిషన్లు తీసుకున్నారని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ఇప్పుడు ఆ డైలాగ్ వాచ్ చూద్దాం. అధికారులు లేరు, ఎమ్మెల్యే ఏమో వచ్చి చూసి వెళ్ళిపోయాడు. అదేమంటే ఏదైనా అడిగితే పనికి మాలను మాట్లాడుతున్నారని చెప్తున్నాడు. ఎవరో పనికి మాలను? మీరా లేకపోతే మీ ప్రభుత్వమా? కొంతమంది పని బాటలేని రాజకీయ నాయకులు ఏదో కాలక్షేపానికి అటు ఇటు వచ్చిపోయే వాళ్ళు వచ్చేది పిచ్చివాగుడు ఎత్త వాగుతున్నారు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేరని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎట్టాగో ఎమ్మెల్యే పావలా ప్రసాద్ ఏం చేయడు మనకు తెలుసు. ఎందుకంటే అందులో పావలా వస్తేనే ప్రతి దాంట్లో 25% వస్తేనే దాన్ని పట్టుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు. పావలా ప్రసాద్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పనిలా, ఆ టైం కూడా వేస్ట్ చేయాల్సిన పనిలా. జోగి రమేష్ అనేవాడు ఒక జలగా, జోగి రమేష్ అనేవాడు ఒక పనికిమాలిన వ్యక్తి. అతను మంత్రిగా ఉండి సొంత పార్టీ వ్యక్తులుగా, హౌసింగ్ మినిస్టర్గా ఈ లేఅవుట్లు అప్రూవ్ అయ్యి వాటికి మేరువలు తోలితే వాటికి అప్పుడు ఇచ్చిన జగనన్న కాలనీలు వాటి బిల్లులు చెల్లించడానికి స్టాండర్డ్గా రాష్ట్రం మొత్తంలో 2-3 నాయకులు తెప్పించి అందరి దగ్గర, వైసీపీ నాయకుల దగ్గర 5% కమిషన్ కొట్టేసిన పనికిమాలినోడు పావలా ప్రసాద్ అని మాడుతున్నాడు. వాడెంత చిల్లర మనిషో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాడు చిల్లర వెదవ కాబట్టే 60 ఏళ్ళు తేడాతో వాడగొట్టారు. వాడికి మళ్ళీ చెప్పు దెబ్బలు తప్పవు.